అందరికీ నమస్కారం. మనం 41 రోజుల ధ్యాన దీక్ష అనే వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసాం. అది చాలా రీచ్ అయింది. దాదాపు 50,000 మంది పైగా ఆ వీడియోని చూసారు. సో, నేను సిద్ధం, నేను సిద్ధం అని చెప్పి కామెంట్లు కూడా చేశారు. కొంతమంది వరకు గ్రూప్‌లో కూడా జాయిన్ అయ్యారు. అలా జాయిన్ అయిన వారిలో 41 రోజులు దీక్ష తీసుకొని, 41 డేస్ మెడిటేషన్ దీక్ష తీసుకొని, అఫర్మేషన్స్ చదువుతూ, వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని పంచుకోవడానికి ఈరోజు మన ముందుకొచ్చారు. సో, 41 రోజులు దీక్ష కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఈరోజు మనకి వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది షేర్ చేసుకున్నారు. వాళ్ళు షేర్ చేసుకున్న ఎక్స్‌పీరియన్స్‌ని మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ముందుగా రవికుమార్ గారు సారు ఒక అద్భుతం అని చెప్పాలి. 41 రోజుల దీక్షని ఎంత అద్భుతంగా కంప్లీట్ చేసుకున్నారంటే ఆయన మాటల్లోనే మనం విందాం. మీరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆయన ఎక్స్‌పీరియన్స్‌ని వినండి. మనం ఇటువంటి 41 రోజుల దీక్షల్ని మళ్ళీ కొనసాగిద్దాం. ఎవరైతే స్కిప్ చేసుకున్నారో, నేను ఈ 41 రోజుల్లో పాల్గొనలేకపోయాను అని మిస్ అయ్యాను అని ఫీల్ అవుతున్నారో, సో, మళ్ళీ అవకాశం ఉంటది. మళ్ళీ మనం 41 రోజుల దీక్షని స్టార్ట్ చేసుకుందాం కంపల్సరీగా. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ మనం రవి సార్ తోటి మొదలు పెడదాం. సార్ చాలా యాక్టివ్‌గా ఏ ఒక్క రోజు 41 రోజుల్లో ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ఎంతో అద్భుతంగా మార్నింగే కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేయించడం, తర్వాత అఫర్మేషన్స్ చదవడం. నాకైనా బద్ధకం వచ్చేదేమో గానీ సార్ మాత్రం ఎంత దీక్ష అంటే దీక్షే. ఒక స్వామి మాలేసుకున్నప్పుడు ఎంత దీక్షగా చేస్తారో, శివమాలేసుకున్నప్పుడు అంత దీక్షగా చేశారు సార్ అనేది. ఫస్ట్ సార్‌తో స్టార్ట్ చేద్దాం. సార్ చెప్పండి. ఆహ్, మీకు ఎలా అనిపిచ్చింది? ఈ యొక్క గ్రూప్‌లో జాయిన్ అవ్వడం? మీరు ఈ గ్రూప్‌లో 41 డేస్ డేట్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఎలా అనిపిచ్చింది అనేది మీ మాటల్లో అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. మీ పేరు చెప్పండి ఆహ్, సార్. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఏంటి మీ ప్రొసీజర్ ఏంటి? మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? అనేది ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు మాట్లాడండి. ఓకే. నా పేరు రవికుమారు మాస్టర్స్. హైదరాబాద్‌లో ఉంటాను. నేను ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిని. సో, నేను ఇది గత ఒక 2, 3 నెలలుగా రామ్ మాస్టర్ వీడియోస్ చూస్తూ ఉన్నాను. అంతకుముందు యాక్చువల్లీ మోటివేషన్స్ అనేసి చాలా రకాల వీడియోస్ చూస్తూ ఉండేవాడిని రెగ్యులర్‌గా. కానీ నాకు అట్లా చూసే క్రమంలో రామ్ మాస్టర్‌ది ఒకసారి వీడియో వచ్చింది. కంటిన్యూ అవుతూ వచ్చాను. ఆ తర్వాత చూసి బాగా నచ్చి రామ్ మాస్టర్‌కి ఒక వీడియోలో ఫోను నంబర్ తీసుకొని రామ్ మాస్టర్‌ని అప్రోచ్ అవ్వటం జరిగింది. దానికి ముందు ఒకసారి వెంకట్ గారిని కూడా అప్రోచ్ అయ్యాను. అప్పుడు రామ్ మాస్టరు మిమ్మల్ని ఒక గ్రూప్‌లో యాడ్ చేస్తామని చెప్పేసి ఇట్లా నారాయణ సార్ నంబర్ ఇచ్చారు మాస్టర్‌ది. సో, అప్పుడు నారాయణ మాస్టర్ నన్ను ఈ గ్రూప్‌కి యాడ్ చేశారు. అందుకు చాలా ధన్యవాదాలు నారాయణ సార్ మాస్టర్ మీకు. మీరు నన్ను ఈ గ్రూప్‌లో యాడ్ చేసినప్పటి నుంచి మీరింకా తర్వాత నాకు మంచి ఇట్లాగా స్టార్ట్ చేస్తామని చెప్పేసి మెసేజ్ చేసి నాకు చాలా ప్రోత్సాహాన్ని కల్పించారు. ఇది గ్రూప్ స్టార్ట్ అయ్యి ప్రతిరోజు ఉదయం 5 గంటలకి మెడిటేషన్ అనంగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. దానికి ముందు నేను 5 గంటలకు లేద్దాం అనుకునేవాడిని గానీ, ఎప్పుడు లేచేవాడిని కాదు. ఈ 7కి లేసి ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ చేసుకునేవాడిని. మళ్ళా నైట్ కూడా చేసేవాడిని 45 మినిట్స్. బట్ అంటే అదంతా ఒక 15, 20 రోజుల గ్యాప్‌లో జరిగింది ఇది. మీరెప్పుడైతే 5కి పెట్టారో అలారం పెట్టుకొని లేవటం జరిగింది. చాలా మంచిగా అనిపించింది నాకు. ఆ తర్వాత మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా నేను 6:30 నుంచి మరలా ఇంకొక 1 అవర్ చేసుకొని ఎందుకంటే డే టైమ్ నాకు వీలవ్వదనమాట. ఆఫీస్‌కి వెళ్ళటానికి, రావటానికి నాకు ప్రయాణం 3 గంటలు పడతది. రాను, పోను 2 టైమ్స్. సో, అట్లాగా నేను దీంట్లో నాకు బాగా నచ్చిన అంశం ఏంది అంటే ధ్యానం చేసుకోవటం. నన్ను నేను ప్రక్షాళన చేసుకోవటం. అంటే ఎక్కడ ఏం జరుగుతుంది అని జెప్పేసి ఎరుక కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యమైన అంశంగా తీసుకోవాలిక్కడ నేను. అది ఎట్లాగా అంటే, ఆ ఎరుకని నేను ఎప్పుడు గుర్తించుకోగలిగాను అంటే, మన ఈవినింగ్ రివ్యూస్ అని ఇచ్చారు గదా! డైలీ రివ్యూ అని. అందులో నాకు బాగా అది తెలుసుకోవటం జరిగిందనమాట. అంటే ఫస్ట్ ఒక 10, 15 రోజుల వరకు ఏవైనా 3 చిన్న విషయాలని గుర్తించి థాంక్స్ చెప్పమంటే నాకేమొచ్చేది లేదు. ఏం చెప్పాలా? ఏం జేయాలో అర్థం చేసుకోలేకపోయాను స్టార్టింగ్‌లో. తర్వాత స్టార్ట్ చేశాను. ఓకే. నేను ప్రయాణం ఆహ్, చాలా హ్యాపీగా చేసుకొని ఆఫీస్‌కి చేరినందుకు థాంక్స్. ఇట్లాగే చిన్నవి చిన్నవి రాయటం మొదలుపెట్టాక
నాకు నా 24 గంటల్లో జరుగుతున్నటువంటి చిన్న చిన్న అంశాలను గుర్తించుకోవటం అలవాటు చేసుకున్నాను. అది చాలా మంచిగా అనిపించింది. అప్పుడే నేను ఓకే. ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు గబుక్కన పొరపాటు దొర్లినా గూడా, అరె! నేను ఎరుకుతో లేకుండా మాట్లాడానని తెలుసుకొని, ఇప్పుడు ఏంటంటే 41 రోజుల తర్వాత ఓకే. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? ఒక 5 నిమిషాలా, 2 నిమిషాలైనా సరే ఆలోచించి మాట్లాడుతున్నాను. అది నాకు చాలా మంచిగా నాలో కలిగినటువంటి చేంజ్. ఇంకోటేంటి అంటే, ఈ ప్రయాణంలో మధ్యలో నా ఫోను నేను ఆన్ ది వే రోడ్డు పైన ర్యాపిడో బుక్ చేసుకుంటుంటే ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు నా ఫోన్‌ని. లాక్కొని బైక్ మీదొచ్చేసి లాక్కొని ఎళ్ళిపోయారు. సో, నేనప్పుడు పెద్ద పెద్దగా అరిచాను. పక్కన ఎవరు లేరు. వాళ్ళ వెంట పరిగెత్తడానికి కూడా నాకు అవకాశం లేకపోయింది. అప్పుడు ఒక క్షణం ఆగి నేను అనుకున్నదేంటంటే, ఈరోజు ఏమి జరిగినా సరే నేను ఆనందంగా ఉంటాను అనే మాటను గుర్తు చేసుకున్నాను. గుర్తు చేసుకొని తర్వాత 2, 3 రోజుల్లోనే నాకు ఫోన్ కొనుక్కోవటానికి ఈఎంఐ లేకుండా మొత్తం డబ్బులు పెట్టుకొనేసుకున్నా. అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఏదైనా సరే మనం అనుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతది అనేది. అఫ్‌కోర్స్ ఆ ఫోన్ కొంచెం ట్రబుల్‌లో ఉంది. నేను మారుద్దామని అనుకున్నా. ఇండిపెండెన్స్ డే ఆఫర్‌లొచ్చినప్పుడు తక్కువలో వస్తాయని. అది ముందే పోయిందది. సో, అయినా గూడా నేను మొత్తం డబ్బులు పెట్టి కొనుక్కున్నాను. అది చాలా మంచిగా అనిపించింది నాకు. తర్వాత అప్పుడే అనిపించింది నాకు. ఓకే. నేను క్రియేటర్‌ని కదా! నేనేమైనా సృష్టించుకోగలను. నాకు మంచిగా అనిపిస్తుంది. అది. నేను సృష్టించుకొని నాకు కావాల్సినవి నేను సంపాదించుకోగలను. రావు మాస్టర్ చెప్తుంటారు. మనకి డబ్బు కాదు ముఖ్యం. ఆ డబ్బుతో వచ్చే వస్తువు ముఖ్యం. ఆ వచ్చే సర్వీస్ ఇంపార్టెంటు. అది ఎలా వస్తే మనకెందుకు అది రావాలి అని అంటుంటారు ఆయన మాస్టర్. సో, నాకది జ్ఞాపకానికొచ్చింది. చాలా మంచిగా అనిపించింది. ఆ తర్వాత ఎగ్జామ్స్ రాయటం వలన ఏంటి అంటే ఇంకా అది ఇన్ డెప్త్‌గా అంటే చిన్న చిన్నవి గూడా గమనించుకోలేని మనం వినేటప్పుడు గాని, చదివేటప్పుడు గాని గమనించుకోలేనివి గూడా ఈ ఎగ్జామ్‌లో కొన్నొస్తున్నాయి. అయి తెలిసినా గూడా ఒక్కోసారి తప్పు పెడుతున్నాం అన్నమాట. ఇది గమనించాను నేను ఎగ్జామ్ రాసేటప్పుడు. ఈ క్రమంలో నేను ఒక 5 పుస్తకాలు కొన్నాను. ఏది ఈ 41 రోజుల ధ్యానంలో ఏమేంటివంటే 'ద సీక్రెట్ బుక్కు', 'లా ఆఫ్ అట్రాక్షను', మీరు పంపించిన 'థాట్ పవర్' బుక్ ప్రింట్ ఔట్ తీసుకున్నాను. మీరు పీడీఎఫ్ పెడితే అది ప్రింట్ ఔట్ తీసుకున్నా. అది పూర్తి చేశాను. కరెక్ట్‌గా నిన్నటితో అయిపోయింది ఆ బుక్ చదవటం. తర్వాత 'థింక్ అండ్ గ్రో రిచ్' ఇట్లాంటి బుక్స్ కొన్ని కొన్నాను. తర్వాత మళ్ళా మీరు నిన్న సెట్ 1, సెట్ 2 పెట్టారు మాస్టారు. అవి కూడా తీసుకుంటాను ఖచ్చితంగా. సో, ఇవన్నీ కూడా నాకు చాలా మార్పులు తీసుకొచ్చినాయి. నా ఆలోచనలో, నా మాటల్లో అన్నిట్లో. సో, ఇది నా ఈ 41 రోజుల ప్రయాణం చాలా మంచిగా జరిగింది. ఇదంతా కూడా మీరు నన్ను ఈ గ్రూప్‌లోకి చేర్చి నాకు మనసులో అంతకుముందు ఉన్నప్పటికిని నాకు అవకాశం లేకుండా ఉండేది. ఎక్కడికి పోవాలా? ఏంటి? ఎట్లా చేయాలి? అనేసి. ఇప్పుడు మీరిచ్చినటువంటి కొత్త నంబరు ఏదైతే ఉన్నదో అది మెహిదీపట్నం. మా ఆఫీస్‌కి చాలా దగ్గర. నేను వెళ్ళేసి అక్కడ పిరమిడ్ కూడా కొనుక్కోవాలని అనుకుంటాను. చిన్న క్యాప్ లాగా ఏదైనా సరే. బుక్స్ అవన్నీ కూడా నాకు బాగా వెళ్లి తీసుకోవాలనేసి ఆలోచనొచ్చింది. నేను నెక్స్ట్ వీక్‌లో వీలు చూసుకొని వెళ్లి తీసుకుంటాను మాస్టారు. ఇది నాకు అయితే చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నది. మీ అందరితో కలిసి ఈ యొక్క ధ్యానంని సొంతంగా అవగాహన చేసుకొని ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. గ్రూప్‌లో అందరికి అందరూ గ్రూప్ ధ్యానం అనేది చాలా పవర్‌ఫుల్ అని చెప్తున్నారు మాస్టారు. రావు మాస్టారు మీరు గూడా. సో, నాకు ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. నేనైతే మాత్రం ఈ ధ్యానాన్ని ఇంక వదిలిపెట్టను. ఇక్కడి నుంచి మీ అందరితో కలిసి ఇదే ఆరంభం అని చెప్పారు రామ్ మాస్టర్. 21 రోజు, 41 రోజు ఆరంభం మాత్రమే. ఇది అంతం కాదు. మేము ఊరికే గ్లింప్స్ ఇస్తాము. దాన్ని ఇన్ డెప్త్‌కి మనం తీసుకెళ్ళాలని నేను మీ అందరితో ప్రయాణం చేస్తాను. ఈ ధ్యాన ప్రచారం ఒక గోల్‌గా పెట్టుకున్నాను నేనిప్పుడు. మీరిచ్చారు కదా కొన్ని అంశాలు డైలీ రివ్యూలో. దాంట్లో ఈ ధ్యాన ప్రచారాన్ని ఒక గోల్‌గా పెట్టుకున్నాను. ఎలాగైనా సరే ముందుకెళ్ళి నేను ప్రచారం చేయాలి అనేసి ఒక అంశంగా పెట్టుకున్నాను. కాకపోతే దీన్ని స్కూల్‌లో ఎలా స్టార్ట్ చేయాలనేది నాకు క్వెషన్ మార్క్ ఉంది. తర్వాత మిమ్మల్ని పర్సనల్‌గా ఫోన్ చేసి కనుక్కొని దాన్ని ముందుకు తీసుకెళ్తాను. అయితే నాకంటూ ఒక గోల్ పెట్టుకోవాలనే ఆలోచనొచ్చింది. ధ్యానం చేసి అందరూ ఇప్పుడు బుద్ధుడు చెప్పినట్లుగా ఈ ప్రపంచం అంతా కూడా దుఃఖంతో ఎందుకు మునిగిపోయింది అనేదంటే ఇది సరైన మార్గం తెలియక. సో, అది మన పత్రిజీ సార్ మనకు ముందుకు తీసుకొనొచ్చారు. దాన్ని రాము మాస్టర్ ఈరోజు మా అందరికి అందించారు. మీరు టెక్నికల్‌గా గూడా మీరు మాకు గురువుగా దొరకటం చాలా అదృష్టం నారాయణ మాస్టర్ మాకు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను
ఆ వీడియోస్‌ని ఎప్పుడు ఎడిట్ చేయటం నాకు తెలీదు. నేను సాఫ్ట్‌వేర్‌లో చేస్తాను కాబట్టి నాన్ టెక్నికల్. బట్ నాకేమి తెలీదు. అయినా మీరు ఇచ్చిన చిన్న క్లూ ద్వారా అయి చేయగలిగాను. 2 యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకొని, దాంతో ఇంకొంచెం ముందుకెళ్ళి అవగాహన పెంచుకొని, ఈ ధ్యాన ప్రచారాన్ని చేయాలనేసి నిర్ణయించుకున్నాను. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ రివ్యూ. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రతి ఒక్కరు ఎంతో అద్భుతంగా ముందుకి చేశారు. ధ్యానం చేయడం, ఎఫర్మేటివ్ చదవడం, అలాగే ఎగ్జామ్స్ రాయడం, క్లాసెస్ వినడం, బుక్ చదవడం, ప్రతి ఒక్కటి కూడా ఈవినింగ్ రివ్యూ చేసుకోవడం. మీలో ఉన్న మార్పులు ఒక్కరు ఇప్పుడు ఆ సార్ చెప్పిన విధంగా ఎంతో అద్భుతంగా చెప్పారు. ఆయన మనసులో ఏమనిపించింది ఈ 41 డేస్ చేయడం వల్ల అనేది ప్రతి ఒక్క దాన్ని క్లియర్‌గా ఆయన మొత్తం బయటికి చెప్పారు మనసులో ఉన్న విషయాల్ని. చాలామంది ఇలాగే గ్రూప్‌లో జాయిన్ అయ్యి ప్రతిరోజు మెడిటేషన్ చేస్తూ, అఫర్మేషన్స్ చదువుతూ, వీక్లీ ఎగ్జామ్స్ రాస్తూ, క్లాసెస్ వింటూ, ఎంతో అద్భుతంగా ఈవినింగ్ రివ్యూ చేసుకుంటూ, ప్రతి ఒక్క దాన్ని ఎరుకని సాధన చేస్తూ, ఈ 41 డేస్ ఒక దీక్షని ప్రతి ఒక్కరు కంప్లీట్ చేసుకున్నారు. మీరు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మార్నింగ్ మెడిటేషన్ జరుగుతుంది 5-6. అలాగే ఈవినింగ్ కూడా నైట్ కూడా మెడిటేషన్ పెట్టడం జరిగింది. నైట్ మెడిటేషన్ కూడా ఉంటది. నైట్ 9-10 వరకు మెడిటేషన్ ఉంటది. సో, కంపల్సరీగా మీరు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ నంబర్ వచ్చేసి 8106599878. మనకు ప్రతిరోజు కూడా మెడిటేషన్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్.